ఈరోజు మనం ఏం చేస్తామంటే గొప్ప ప్రసంగాలు చెప్పిన వాళ్ళు గొప్పోళ్ళుగా గుర్తిస్తున్నాం, కానీ అసలు ఆ గొప్ప ప్రసంగాలకు మూలమై ఉన్న ప్రభువును మాత్రం మనం గుర్తించట్లేదు. చూడండి, గొప్ప ప్రసంగాలు చెప్పేవారి మాటలు రెగ్యులర్గా వినడానికి మనం యూట్యూబ్లో వెంపర్లాడుతూ ఉంటాం, కానీ అసలు గొప్ప ప్రసంగాలన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి కదా. ఆ ప్రసంగాలకు మూలం యేసుక్రీస్తు వారు కదా. ఆయన మాట వినాలని మన ఆలోచన చూడండి, చదవాలనే ఉద్దేశం చూడండి. చాలామంది బైబిల్ చదవరు, కేవలం ప్రసంగాలు వింటారు అంతే. ఆయన బాగా చెప్తాడండి, ఆయన బాగా చెప్తారు. ఆయనకన్నా బాగా చెప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. ఎవరైనా? యేసుప్రభు. అలా కదండి, ఆయన బాగా చెప్తాడు, ఆయన బాగా చెప్తాడు. ఓకే, ఆయన కంటే బాగా చెప్పిన ఆయన బైబిల్లో ఉన్నాడు, ఆయనే యేసుప్రభు. అందుకే మనము దేవుని యొక్క లేఖనానికి మనం వాల్యూ ఇవ్వాలి. వాక్యం ఏంటంటే చెప్పండి, వాక్యం ఏంటంటే చెప్పండి. అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ దేవుడు శరీరధారిగా ఈ లోకానికి కృపాసత్య సంపూర్ణుడి లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు లోకమునకు వచ్చిననే వార్త ఆ రోజు అనేక మంది వినలేదు, అంగీకరించలేదు. అట్టివారు వంచకులు అన్నది బైబిల్ గ్రంథం.